అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ రంగస్థల దినోత్సవ సందర్భంగా ఈ వీడియో చేస్తున్నాను. కార్యేషు నాటకం రమ్యం అన్నది భారతీయ సాహిత్యం నుంచి వచ్చినటువంటి రమణీయమైన వాక్యం. ఈ వాక్యం కావ్యాలలో నాటకానికి ఉన్నటువంటి ప్రాధాన్యతని, ప్రాచుర్యాన్ని తెలియజేస్తుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నాటకం అక్షర రూపం దాల్చింది మాత్రం మన సంస్కృత భాషలోనే. కాళిదాసు మహాకవి సుమారు 1700 సంవత్సరాల క్రితం, అంటే 4వ శతాబ్దంలోనే మన మహాకవి కాళిదాసు సంస్కృతంలో అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్యసీయం, మాళవికాగ్నిమిత్రము నాటకాల్ని మహాకవి కాళిదాసు రచించారు. ఇందులో అభిజ్ఞాన శాకుంతలం మాత్రం ప్రపంచంలో ఆంగ్ల భాషలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా అనువదించడం జరిగింది. అంటే మన భారతీయ సాహిత్యం ప్రపంచానికి అప్పుడే పరిచయం అయిందన్నమాట. అందుకే నాటక ప్రియులందరికీ మహాకవి కాళిదాసు చిరస్మరణీయుడు. ఈ భావభూతి రచించినటువంటి మాలతీ మాధవీయం, ఉత్తర రామచరిత్ర ప్రాచీన నాటకాల్లో అపురూపమైనవి, అతి ప్రాచీనమైనవి. ప్రపంచ రంగస్థల దినోత్సవం అంటే రంగస్థల అనుభవాలను పంచుకోవడమే కాదు, ఈ సందర్భంగా ప్రాంతీయ నాటకరంగ అనుభవాలను కూడా ప్రపంచానికి తెలియజెప్పే రోజు. నాటక ప్రక్రియ మీద మక్కువతో నాటక ప్రియులందరూ కలిసి అభిమానంగా జరుపుకునే పండుగ రోజు. ఈ నాటక రంగాన్ని మరో మెట్టు పైకి తీసుకువెళ్ళాలంటే ప్రభుత్వ సహకారంతో పాటు నాటక కళను పోషించేటువంటి ప్రేక్షకులు కూడా దీనికి సహకరించాలి, దోహదపడాలి. ఈ సినిమాలు, టీవీలు వచ్చి నాటక రంగాన్ని అణిచివేశాయి అనుకోవడం చాలా పొరపాటు. ఎందుకంటే ఈ సినిమాల్లోనూ ఈ టీవీల్లోనూ ఇప్పుడు ఎంతో పేరు ప్రఖ్యాతులు గడిచినటువంటి ఎందరో కళాకారులు వెండితెర మీదే కాకుండా టీవీ రంగంలో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించారు. ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, ఎస్వి రంగారావు గారు, సావిత్రమ్మ, సూర్యకాంతం, రేలంగి, ఇలా చెప్పుకుంటూ పోతే వందల మంది నటీనటులు ఈ కళారంగం మించే ఈ రంగస్థలం మీదనే పురుడు పోసుకున్నారంటే ఇది అతిశయోక్తి కాదు. అంతటి మహోన్నతమైనటువంటి కళావేదిక ఈ రంగస్థలం. సినిమాలని దృష్టిలో పెట్టుకుని ఈ నాటకాలని కాస్త హీనంగా చూసేటువంటి ప్రేక్షకులు కూడా ఈరోజు చాలా ఎక్కువగా ఉన్నారు. కానీ సినిమా రంగానికి కూడా ఈ నాటక రంగమే ఆద్యం. అందుకే ప్రేక్షకులు కూడా ఆదరించాలి, ప్రోత్సహించాలి. ఒక 100 మంది కూడా చూస్తారో లేదో తెలియనటువంటి ఈ నాటక ప్రదర్శనకి, ఆ నాటకం తయారవడానికి సుమారు 3 నెలలు రాత్రింబవాళ్ళు అందరికీ దూరంగా రిహార్సల్స్ చేసుకుని ఈ నాటకం తయారవుతారు. చూసిన ప్రజలు హర్షధ్వానాలతో, చప్పట్లతో వాళ్ళు పడిన కష్టం అంతా మర్చిపోతారు. ఇది కళాకారుడికి ఉండేటువంటి ఒక రకమైనటువంటి బలహీనతో బలమో తెలియదు, కానీ ఇది మాత్రం యథార్థం. ఈ నాటక రంగం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వంతో పాటు ప్రేక్షకులు కూడా చేయూతనివ్వాలి. ఎలా అంటే, నాటక ప్రదర్శన జరుగుతున్నప్పుడు సినిమాకి మీరు ఎంతగా ఉత్సాహంగా బయలుదేరతారో అదేవిధంగా ఆ నాటక ప్రదర్శన జరుగుతున్నప్పుడు వెళ్ళి మీరు కూడా వీక్షించి మీ చప్పట్లతో వాళ్ళ కృషిని అభినందిస్తే వాళ్ళు ఎంతగానో ఆనందపడతారు, వాళ్ళ శ్రమను మర్చిపోతారు. అందుకే ఈ ప్రపంచ రంగస్థల దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ప్రేక్షకులందరినీ నేను విన్నవించుకునేది ఏంటంటే, ఈ సినిమాల వ్యామోహంలో పడి నాటక రంగాన్ని విస్మరించకండి. నాటక ప్రదర్శన జరిగిన చోట మీరు తప్పకుండా వెళ్ళి ఆ కళాకారుల యొక్క కృషిని అభినందించండి, ఆదరించండి, అభిమానించండి. అలా మీరు ఆదరించిన రోజున ఈ రంగస్థల కళ దీదీప్యమానంగా, నిత్య నూతనంగా, ఇప్పుడు వస్తున్నటువంటి టెక్నికల్ వాల్యూస్తో మరింత వృద్ధి పొంది వాళ్ళకి ఒక ఉత్సాహం కలుగుతుందని నా ఉద్దేశం. అలా చేసినట్లయితే ప్రపంచ రంగస్థల పటంలో మన తెలుగు నాటక కళకు కూడా ఒక స్థానం కల్పించినట్టు అవుతుంది. ఈ రంగస్థల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం, ఆలోచన,
ఆశయం కూడా అదే. అంచేత దయచేసి అందరూ కూడా ఈ నాటక కళకి మీ ప్రోత్సాహాన్ని అందిస్తారని మనసారా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. మీ వరప్రసాద్.